కాంగ్రెస్ తెలంగాణ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్ 10 రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలు ప్రకటించిన పార్టీ హైకమాండ్ మధ్యప్రదేశ్ కు చెందిన మీనాక్షికి రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధం 2022లో భూదాన్ పోచంపల్లిలో పర్యటన. ఇక ఇన్ని రోజులు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి గారు ఉండే తెలంగాణకి. ఇక ఆ మేడంని మార్చిర్రు, కొత్త మేడం వేసిర్రు, మీనాక్షి నటరాజన్ అంట. కొన్ని రాష్ట్ర మధ్యప్రదేశ్కి కూడా మధ్యప్రదేశ్కు చెందినటువంటి మీనాక్షి నటరాజన్ గారిని తెలంగాణకి వేసిర్రు. ఇక ప్రధానంగా వీళ్ళు చేసేటటువంటి పని ఏంటంటే ఈడ తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఎట్లా చేస్తా ఉన్నారు, ఎట్లా ముందుకు పోతా ఉన్నారు అనేది రాయబారాన్ని ఆడకు అందించాలి ఢిల్లీకి. ఇక మధ్యవర్తిత్వంగా వ్యవహరిస్తూ ఉంటారు. దీపాదాసి మున్సి గారు మరి ఫెయిల్ అయి తీసేసిండ్రా, లేకపోతే అనేకమైనటువంటి కొన్ని కంప్లైంట్స్ కూడా పోయినాయి. దీపాదాసి మున్సి గారి మీద కొన్ని కంప్లైంట్స్ అయితే పోయినాయి. ఇక పెద్దగా ఎంతమంది మార్పులు చేసినా కూడా వినరు నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వినరు. ఈడ వినే పరిస్థితి ఉండదు. ఎందుకంటే అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చి మనం కష్టపడి పార్టీని గెలిపించుకుంటే ఇప్పుడు వీళ్ళేదో మనకి ఇన్ఛార్జీలకు వచ్చి చెప్తున్నారు అనేటటువంటి ధోరణే ఉంటుంది. ఇక ఏదో నామమాత్రంగా ఒకళ్ళు ఉండాలి కాబట్టి ఆడికి వెళ్ళి ఢిల్లీ నుంచి వెళ్ళి సో మళ్ళీ ఒకరిని నియమించేటటువంటి ప్రయత్నం కొత్తగా మేడం గారిని అయితే తీసుకొచ్చిర్రు. ఇక కాంగ్రెస్ తెలంగాణ కొత్త ఇన్ఛార్జిగా సీనియర్ నేత మీనాక్షి నటరాజన్ ను పార్టీ హైకమాండ్ నియమించింది. ప్రస్తుత ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి స్థానంలో మీనాక్షి బాధ్యతలు చేపట్టనున్నారు. ఏఐసిసి ప్రెసిడెంట్ మల్లికార్జున ఖర్గే శుక్రవారం రాత్రి 9 రాష్ట్రాలకు కొత్త ఇన్ఛార్జీలను నియమించారు. ఈ మేరకు పార్టీ జనరల్ సెక్రటరీ సంస్థాగత కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన రిలీజ్ చేశారు. జార్ఖండ్ రాష్ట్ర ఇన్ఛార్జిగా కె రాజుకు బాధ్యతలు అప్పగించింది. త్వరలో ఎన్నికలు జరగనున్న బీహార్ రాష్ట్ర ఇన్ఛార్జిగా పార్టీ సీనియర్ నేత కృష్ణ ఆళ్లవారును నియమించారు. హిమాచల్ ప్రదేశ్ కు ఇక చండీగఢ్ కు కొన్ని రాష్ట్రాలకు అయితే మార్చిరట. కొన్ని ఎక్కడైనా సరే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దగ్గర కొద్దిగా అధికారంలో ఉన్న దగ్గరే ఏమి లేదు ఇన్ఛార్జీల ప్రభావం. ఇక అధికారం లేని చోట ఏముంటది, కానీ తెలంగాణలో అధికారంలో ఉన్నది కాబట్టి మరి ఇక దీపాదాస్ మున్షి గారిని అయితే కొంతమంది మామూలుగా కాదు, ఇక మేడం గారు మాకు పదవులు ఇప్పించండి ఇప్పుడు, ఎందుకంటే ఓవైపు పిసిసి పదవులు ఉన్నాయి, ఓవైపు మంత్రులు ఉండిపోయినాయి. ఇక మేడం గారు అలా రిక్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మా పేరును ప్రతిపాదిస్తే అయిపోయింది అని అనేక మంది కూడా ఇక మేడం గారి దగ్గర మెప్పు పొందడానికో లేకపోతే ఇక వేరే రకాలుగా చాలా మంది ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏందో మరి ఇక అంతే కదా. ఇంకేంది మేడం మొత్తం ఇన్ఛార్జు ఆడ రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి ఏం చెప్తే అదే అయిపోతుంది, పోస్ట్ వచ్చేస్తుందని చెప్పి మరి కొంతమంది మేడం గారికి మరి ఇక ఇంటర్నల్ గా ఏం జరిగినాయో ఏమో విషయాలు తెలియదు, కానీ మరి ఇప్పుడు వాళ్ళంతా నష్టపోయేటటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో అందుకే మీరు చేసేటటువంటి పని చిత్తశుద్ధి మీద మీరు ప్రజలకి ఎంత మేరకు సేవ చేస్తా ఉన్నారు అనేటటువంటి విషయాలే మెయిన్ గా ఉంటాయి. కానీ నేను మేడం గారిని పట్టుకొని రికమెండేషన్ చేసుకుంటా, ఆ సార్ని పట్టుకొని రికమెండేషన్ చేసుకుంటా అంటే ఇవాళ ఏమైపోయింది, ఇన్ఛార్జిని డైరెక్ట్ మార్చేశారు. అంటే ఢిల్లీలో నిర్ణయం తీసుకుంటే ఇక్కడ తెలంగాణలో జరగాల్సిందే. ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియదు, ఎవరినైనా మారవచ్చు అండి. ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని సార్ మీరు ఈ డేట్ వరకే కట్ ఆఫ్, మీరు దిగిపోవాలి, వేరే మేము నిర్ణయిస్తామంటే అంతే, ఫైనల్ అది. సో భవిష్యత్ అంతా కూడా అక్కడ ఢిల్లీలో రాసి పెట్టుంటది. రాత్రికి రాత్రే 9 గంటలకు నిర్ణయం తీసుకుంటే అది ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అయిపోతున్నది. ఇగో ఎట్లుంటది ఇక్కడ ఉన్న ప్రస్తుతం తెలంగాణలో పరిపాలన ఢిల్లీ చేతుల్లో ఉంటది. ఇక ఇన్ఛార్జీల ప్రభావం అయితే పెద్దగా ఇంకొకరిని మార్చినా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే వినరు. వాళ్ళ ఎవరి ధోరణి వాళ్ళకే ఉంటది కాబట్టి ఆడికెళ్ళి వచ్చి మరి మన మీద ఏంది ఇది అనేటటువంటి ధోరణి ఉంటది. సో ఏది ఏమైనా కానీ వెల్కమ్ చెప్తా ఉన్నాం మేడం గారికి. తెలంగాణ రాష్ట్ర కొత్త కాంగ్రెస్ పార్టీకి ఇన్ఛార్జిగా వస్తున్నటువంటి మేడం గారికి అయితే మనం వెల్కమ్ చెప్తా ఉన్నాం. కొన్ని మార్పులు చేర్పులు చేయండి, పరిపాలన గాడిలో పెట్టే విధంగా మరి మీరంతా కూడా సమావేశం ఏర్పాటు చేసుకొని మీరు వచ్చిన తర్వాత కూడా కొన్ని మార్పులు జరగాలని చెప్పేసి కూడా మేడం గారికి మనం కూడా వెల్కమ్ చెప్తా ఉన్నాం.